ప్రజలను రచ్చికొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు జలాశయాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోందన్నారు. మూసి ఆక్రమణలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యామ్నాయ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. పేదలకు ఏ రోజు కాంగ్రెస్ అన్యాయం చేయలేదన్నారు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ 2013 చట్ట ప్రకారం నష్టపరిహారం అందజేస్తామన్నారు. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని తేల్చి చెప్పారు. మూసి ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మూసిలో మంచినీరు ప్రవహించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. నందనవన ప్రాజెక్టు చేపట్టినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారని గుర్తు చేశారు.